నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి పెద్ద స్కామ్ జరిగిందని చెప్పేసి, ఒక్కో సెంటర్లో చాలా ఫలితాలు ఎక్కువ వచ్చాయని చెప్పేసి, ఇది చాలా పెద్ద స్కామ్ అని చెప్పేసి కోర్టు కూడా దీనికి సంబంధించి స్టే అయితే ఆపేసిన పరిస్థితి, ఉత్తర్వులు ఇవ్వద్దు ఇప్పుడే ఆపండి అని చెప్పేసి స్టే విధించింది. దీనికి సంబంధించి అయితే మాట్లాడే చేద్దాం. మనతో పాటు ఓయూ జేఏసీ నాయకులు రవి రాథోడ్ ఉన్నారు. సార్ మనం చెప్పండి, నిజంగా ఎట్లాంటి స్కామ్ జరిగింది, దీనిపైన హైకోర్టు కూడా స్టే విధించింది. ఇప్పుడే వాళ్ళకి సంబంధించిన ఏవైతే కాపీస్ రీసీడ్ కాపీస్ ఇస్తుందని చెప్పి ఆపేసింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? సో హైకోర్టు మా తరపున నిలబడినందుకు హైకోర్టుకి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ మహాధర్నా కార్యక్రమానికి మేము ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే, టీజీపీఎస్సీలో జరిగినటువంటి అవకతవకలు, ఈ యొక్క టీజీపీఎస్సీ 2022 నుంచి ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా ప్రతి ఒక్క దాంట్లో స్కాములు, ప్రతి ఒక్క ఎగ్జామ్లో అన్ని పోస్టులు అమ్ముకుంటా ఉన్నారు. నిరుద్యోగ యువత రోడ్ల మీద పడుతూ ఉంది. కానీ వీళ్ళు మాత్రం రాజకీయ నాయకుల యొక్క కొడుకులకి, ఈ అప్పర్ ఉన్నటువంటి అధికారులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి, వాళ్ళకే ఏ విధంగా వస్తుంది ఆ జాబులు అనేటువంటి ఖచ్చితంగా వాళ్ళు అమ్ముకుంటున్నారు. టీజీపీఎస్సీ స్వతంత్ర బాడీగా మీరు బిహేవ్ చేయాలి, కానీ కాంగ్రెస్ పార్టీ సంస్థగా మీరు నడుపుతా ఉన్నారు. ఇది మాత్రం తగదు. అదేవిధంగా ఎందుకంటే మేము ఈ ఆరోపించడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 31,403 మెంబర్స్. ఓకే. దాని తర్వాత మెయిన్స్ అపియర్ అయిన వాళ్ళు 21,093 మెంబర్స్. దాని తర్వాత జిఆర్ఎల్ ఇచ్చినప్పుడు, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చినప్పుడు, టీజీపీఎస్సీ ఇచ్చింది కదా అన్ని, అందులో 21,103 ఇస్తారు. 10 మంది ఎవరు? ఈ ఎక్స్ట్రా వచ్చినటువంటి 10 మంది ఎవరు? అదైతే టీజీపీఎస్సీ చెప్పాలి కదా. వాళ్ళ యొక్క బయోమెట్రిక్ తీసుకున్నారా, వాళ్ళు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాశారు, వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్లు ఏంటిది, వాళ్ళు ఎటువంటిది రాయాలి, డైరెక్ట్ అద్దదారిని వచ్చి లోపల పెట్టినట్టున్నారు. సో ఆ లోపల వచ్చిన వాళ్ళు ఎవరెవరు అనేటువంటిది నేను తెలియజేయాల్సి అనుకుంటున్నా. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి 2 మినిస్టర్లు, వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఇద్దరు ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ, వారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక్కొక్కరు ఉన్నారు. అదే విధంగా టీజీపీఎస్సీకి సంబంధించిన ఇప్పుడు సభ్యులు ఉన్నారు. దాని తర్వాత మాజీ వాళ్ళు కూడా, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు. ఈ విధంగా నల్గొండ జిల్లాకు చెందినటువంటి ప్రముఖ లీడర్, కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద లీడర్ మనం అనుకున్నటువంటి వ్యక్తి, ఆయన కూడా ఈ యొక్క జాబులు వాళ్ళ ఇంట్లో ఇచ్చుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? సో టీజీపీఎస్సీకి చెందినటువంటిది ఏ విషయాలైనా టీజీపీఎస్సీ మాట్లాడాలి. కానీ మానవతరాయ్ గారు ఏ విధంగా మాట్లాడతారంటే, మానవతరాయ్ గారు చెప్పులతో కొడతామంటా ఉన్నారు. నిరుద్యోగులను చెప్పులతో కొట్టడానికి ఆయన ఎవరు? టీజీపీఎస్సీ చైర్మనా? నువ్వేమన్నా మాకు తిండి పెడుతున్నావు మాకు కొట్టడానికి? నువ్వు ఒక చెప్పుతో కొడతా అంటున్నావేమో, మేము 2 చెప్పులతో కొడతాం. నువ్వు చెప్పుతో కొడతా అంటున్నావు కదా, మేము నీ బట్టలు కూడా తీసి కొడతాం. ఈ యొక్క అశోక్ నగర్లోనే పిల్లర్ నెంబర్ 21 కట్టేసి కొడతాం. ఈ అశోక్ నగర్ వీధులన్నీ తిప్పుతాం. ఏం తమాషా చేస్తా ఉన్నారా? చెప్పులతో కొట్టడం ఏంది? మీరు ఒక పెద్ద వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, నిరుద్యోగుల తరపున ఎన్నోసార్లు మాట్లాడినటువంటి వ్యక్తి, ఈ మాటలు మాట్లాడడానికి బుద్ధి ఉండాలి కదా. ఏ విధంగా మాట్లాడతారు మీరు? నిరుద్యోగులతోనే పెట్టుకుంటా ఉన్నారు. సో నిరుద్యోగులతో పెట్టుకుంటే, ఈ విద్యార్థులతో పెట్టుకుంటే తస్మాత్ జాగ్రత్త అనేటువంటిది కూడా తెలియజేస్తూ, ఈ యొక్క విప్లవాలకు ఆరంభం అక్రమాలే, గతి తప్పినటువంటి ప్రజాస్వామ్యం, క్రమం తప్పినటువంటి రాజకీయం, క్రమం తప్పుతున్నటువంటి ఈ ప్రజాప్రభుత్వం, క్రమం తప్పుతున్నటువంటి ఈ యొక్క టీజీపీఎస్సీ, మీ యొక్క అన్ని అక్రమాలు సక్రమంగా చేయకపోతే ఈ యొక్క ఉద్యమం నడుస్తూనే ఉంటుంది. మేము విశ్రమించేదే లేదు. ఇది తెలంగాణ నిరుద్యోగులు తెలుసు కదా, తెలంగాణ యొక్క స్టూడెంట్స్ పవర్. మీ యొక్క కాంగ్రెస్ పార్టీ మెడలు వంచే ఎంతోమంది నిరుద్యోగులే ఆనాడు బలైరు, ఈనాడు బలైతా ఉన్నాం. ఈ యొక్క నిరుద్యోగుల కోసమే తెచ్చుకున్నాం తెలంగాణ. కానీ మీ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు మీ ఇంట్లలో ఇచ్చుకుంటా ఉన్నారు. దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ, టీజీపీఎస్సీ చేసినటువంటి అక్రమాలలో ఈ యొక్క జ్యుడిషియరీ ఎంక్వైరీ జరపాలి, లేదా సిబిఐ ఎంక్వైరీ చేసేసి ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ప్రిలిమ్స్ కండక్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. హైకోర్టు దీనికి సంబంధించి స్టే విధించింది. దీనికి సంబంధించి ఏం మాట్లాడకూడదు, ప్రభుత్వం మేము చెప్పే వరకు దీని గురించి ఎట్లాంటి చర్చ చేయకూడదు అని చెప్పి హైకోర్టు స్టే విధించింది. నిజంగా మీ తరఫున న్యాయం వరిస్తుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా మా సైడే న్యాయం ఉంటుంది. హైకోర్టు ఖచ్చితంగా మా తరపునే నిలబడతా అనేటువంటిది మేము గట్టి నమ్మకంతో ఉన్నాం. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉండకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మా తరపున ఉండదు. అసలు ఏం ప్రభుత్వం, ఏం నడుపుతా ఉన్నారు, ఎటుపోతా ఉంది ఈ రాజ్యం?
అసలు నిజాం అన్న మంచోళ్ళు వీళ్ళకంటే. అంటే నిరుద్యోగులకు దాదాపు 50,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా, ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎప్పుడు ఇన్ని ఉద్యోగాలు వేయలే. మొట్టమొదటిసారిగా తెలంగాణలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చింది మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి కావచ్చు, అందులో మంత్రివర్గం చెప్తా ఉంది. మరి దీనికి సంబంధించి ప్రతి ఒక్క స్టేజ్ మీద చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. ప్రతి ఒక్క స్టేజ్ మీద మీరు ఇచ్చింది ఏందనో మీకు తెలుసు. మీరు 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని డబ్బా కొట్టుకుంటే కాదు. 55,000 ఉద్యోగాలు మీరు ఇచ్చిరా? 11-12,000 ఉద్యోగాలు ఇచ్చింది మీరు. మిగతా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ఉద్యోగాలు మీరు నింపేసి మేము ఇచ్చినాం అంటా ఉన్నారు. ఎటు పోయింది మీ జాబ్ క్యాలెండర్? 2 సార్లు 3 సార్లు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు కదా, ఎక్కడో తొక్కేసారు జాబ్ క్యాలెండర్ని. ఇప్పటి వరకు మీ జాబ్ క్యాలెండర్ని మీరే ఇంప్లిమెంట్ చేయరు. ఇది ప్రజాప్రభుత్వం అంటారు, నిరుద్యోగుల ప్రభుత్వం అంటారు. అసలు సిగ్గు ఉండాలి ఈ యొక్క ప్రజాప్రభుత్వం అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి. మేము మాత్రం చాలా ఈ యొక్క ప్రజాప్రభుత్వం మీద చాలా దారుణమైనటువంటి అన్యాయం జరిగిందంటే ఈ నిరుద్యోగుల సమాజానికి జరిగింది. చివరిగా ఈ యొక్క ఎంటైర్ టీజీపీఎస్సీ ప్రాసెస్ని జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసేసి మళ్ళీ అంటే ఈ రీఎవాల్యుయేషన్ తర్వాత రీకరెక్షన్ ఇంకా ఏమొద్దు, ఎంటైర్ ప్రాసెస్ క్యాన్సిల్ చేసేసి టీజీపీఎస్సీని రద్దు చేసేసి బూరా వెంకటేశం గారు రాజీనామా చేయాలి, నవీన్ నికోలస్ గారు కూడా రాజీనామా చేయాలి. దాంతోపాటు ఈ యూపీఎస్సీ లేదా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసేసి ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేయవలసిందిగా కోరుతాం.